అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 34వ భాగం. రచయిత హారిక గారు. ఫ్రెండ్స్, చివరి భాగం లాంగ్ అయిపోయిందని 2 వీడియోలుగా పెడుతున్నాను, గమనించగలరు. కథలోకి వెళ్దామా? మీరలా గ్రహించకండి. మామూలుగా ఉంటే క్షణం కూడా ఆగకుండా ఇష్టం వచ్చింది చేస్తారని కావాలని చేతులు కట్టేశా. ఇప్పుడు మీరు నా మాట వినక తప్పదుగా అంటూ నవ్వింది. నాకు టైం వస్తుంది బంగారం, అప్పుడు నీకు చుక్కలు చూపిస్తా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా మాట విని నేను చెప్పింది చేయలేదనుకో, నీ పని అంతే అంటూ మాటలతోనే బెదిరించడం స్టార్ట్ చేశాడు గౌతమ్. ఏం చేస్తారు అని మెల్లగా టేబుల్ పైన నిల్చొని, ఏం చేస్తారు, నేనేమనుకున్నానో తెలుసా అని చాలా రొమాంటిక్ గా తన మాటల్ని సాగతీస్తూ అడిగింది. నేను చేసేవి మాటలతో చెప్పను, చేతలతో చూపిస్తా. అందుకే భయంతో నా చెయ్యి కట్టేశాను, దాన్ని విప్పి చూడు, నీ పని చెప్తా అన్నాడు. వెంటనే శ్రేష్ఠ, మాకు తెలియదు మరి, ఆ చెయ్యి ఇప్పుడే ఇలా విప్పితే మీరేం చేస్తారు? నాకు తెలియదా ఏంటి? అసలే మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయని మత్తుగా మాట్లాడింది. అలా పిచ్చెక్కించకే బాబు అని అన్నాడు గౌతమ్. వెంటనే శ్రేష్ఠ తన పవిటకున్న పిన్ తీసి అలా తన శరీరం నుండి దూరపరిచి, ఇలా మీ దగ్గరికి వచ్చి మీరు నా ఒంటిపై చేసిన ప్రతి ఒక్క జ్యువెలరీ ప్రెస్ లో ఒక ముద్దు ఇస్తారనుకున్నానని అంది. ఒసే రాక్షసి, అలా ఎక్స్పోజింగ్ చేసి నన్ను చంపకు, నీకు కావాల్సినవన్నీ ఇస్తా, ఇంచు కూడా వదలకుండా ఇస్తా అని అన్నాడు గౌతమ్. వెంటనే నేనంది అలా కాదు, మొదట నా చెవులకు ఉన్న కమ్మలు తీశారనుకోండి, అక్కడ మత్తుగా ఒక ముద్దివ్వాలి, అప్పుడు నాకు ఏదో అయిపోతుంది. ఆ తర్వాత మెల్లగా నా నెక్లెస్ తీశారనుకోండి, అక్కడ ఒక ముద్దివ్వాలి, అప్పుడు నాకు ఇంకా ఏదో అయిపోతుంది. ఆ తర్వాత కిందకు వస్తూ అని మాటలు ఆపేస్తుంది శ్రేష్ఠ. చెప్పు, కిందకొస్తే ఏంటి అని నరాలు కట్టయిపోతున్నట్లుగా గింజుకుంటూ అడిగాడు గౌతమ్. వెంటనే శ్రేష్ఠ, ఆశ దోష అన్నీ చెప్పేస్తారా ఏంటి? నేను చెప్పను అని అన్నది. గౌతమ్ ఇంకా సహనంతో ఉండలేకపోయాడు. ఆ చేతిని ఎంత గట్టిగా లాక్కున్నాడంటే తన చేతికి కట్టిన చున్నీ కూడా చినిగిపోయింది. వెంటనే ఎదురుగా టేబుల్ పై ఉన్న శ్రేష్ఠని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అలా నిల్చిన గట్టిగా నడుం పట్టుకుని బెడ్ పైకి లాగేశాడు. ఇప్పుడు శ్రేష్ఠ గౌతమ్ కింద ఉంది. గౌతమ్ శ్రేష్ఠ కళ్ళలోకి అలాగే చూస్తూ ఆమె నడుముని గట్టిగా పట్టుకుని ఆమె పై ఉన్నాడు. ఇప్పుడు చెప్పవే, ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని అన్నాడు గౌతమ్. శ్రేష్ఠ నవ్వుతూ అలానే తన కళ్ళల్లోకి చూస్తూ, నీలో ఆవేశం పెంచాలంటే ఆ మాత్రం చెయ్యాలి కదా అని మత్తుగా చెప్తూ అతని పెదవులపై ఒక ముద్దిచ్చింది. వెంటనే గౌతమ్కి ఉన్న సగం కోపం పోయింది. అవునా, ఇప్పుడు చూడు మరి నేనేం చేస్తాను అని అన్నాడు. లేదలా ఏం చేయకండి, నాకు భయం అంటాను అని అనుకున్నావా? ఇష్టం వచ్చి చేసుకో, నాకేం భయం లేదు అని మళ్ళీ మత్తుగా అంది. వెంటనే గౌతమ్, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, బాగా ముదిరిపోయావని అంటూ ఫీలింగ్స్ ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఆమె ఫేస్ పట్టుకుని గట్టిగా పెదవుల్ని అతని పెదవులతో ముడివేసి గాఢమైన కిస్ ఒకటిచ్చాడు. ఆ మత్తులో మునిగిన కళ్ళు మూసుకొని ఉన్న శ్రేష్ఠ అతను చేస్తున్న వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే వారి దేహాలు కట్టుగా ఉన్న ఆమె పవిట వారి మధ్య నుండి తొలగించేశాడు. ఆ తర్వాత తను చెప్పిన విధంగా ఆమె నుండి ఒక్కొక్క జ్యువెలరీ పేర్ చేస్తూ అవి తీసిన ప్రతి చోట ఆమెని ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఆమె శరీరం మొత్తం ఇంచ్ కూడా వదలకుండా ముద్దులతో నింపేశాడు. అతడు చేస్తున్న పనికి భక్తెక్కిపోయి చిన్నగా సౌండ్స్ చేస్తూ తనకి గౌతమ్ నుండి ఇంకేదో కావాలన్నట్లుగా ఆరాట పడుతోంది శ్రేష్ఠ. గౌతమ్, ఇంకా చేసింది చాలు, నాకు కావాల్సింది ఇది కాదు, ఇలాంటివి చాలానే జరిగాయి అని దేని గురించి ఆలోచించకుండా వారి శరీరాల నుంచి పూర్తిగా క్లాస్ అన్నిటినీ కూడా వేరుపరిచి సున్నితంగా ఆమెలోకి ప్రవేశించాడు. మొదటిసారి కావడంతో పెయిన్ బాగా వచ్చి ఆ క్షణం శ్రేష్ఠ గట్టిగానే అరిచింది. వెంటనే గౌతమ్ అతని పెదవులతో ఆమె పెదవులని ముడివేశాడు. మొదటిగా కొంచెం పెయిన్ వచ్చినా కూడా ఆ తర్వాత శ్రేష్ఠ నార్మల్ అయిపోయింది. అలా ఇద్దరు శరీరాలు కూడా చెమటతో తడిసిపోయాయి. చుట్టూ ఏసీ వల్ల చల్లదనం అలుముకుంది కూడా. వారి శరీరాలు ఒకటైన తర్వాత వారిలో ఉన్న వేడి వారిని ఆ చల్లదనానికి కూల అవ్వనివ్వలేదు, అంత సెగ పుట్టిస్తోంది. దానివల్ల ఇద్దరు శరీరాలు చెమటలు కారిపోతున్నాయి. ఆ తర్వాత తను చేయడం పూర్తి చేసుకొని ఆమె పక్కనే వాలిపోతాడు గౌతమ్. శ్వాస గట్టిగా పీల్చుకుంటున్న శ్రేష్ఠ కూడా గౌతమ్ వైపు చూసి నవ్వుతూ సిగ్గుతో అతని కౌగిల్లో వదిలిపోయింది. ఆమెను అలా కౌగిలించుకున్న గౌతమ్, ఐ కాంట్ కంట్రోల్ మై మూడ్, ఐ వాంట్ మోర్ అంటూ మళ్ళీ తన పైకి వచ్చేశాడు. అయితే శ్రేష్ఠ, ఆగండి, ఏంటా తొందర, ఇప్పుడే కదా అయ్యింది, మళ్ళీ అప్పుడేనా, అలా మాట్లాడుతున్నాను, కొంచెం గ్యాప్ ఇవ్వండి అంది. అయినా అవన్నీ పట్టించుకునే సిచ్యువేషన్ లో గౌతమ్ అస్సలు లేడు. వెంటనే తనని మాట్లాడకుండా అతని పెదవులతో ఆమె పెదవులను గట్టిగా ముడివేసి తనకు కావాల్సింది మళ్ళీ తీసుకోవడం ప్రారంభించాడు. అలా కొద్దిసేపు ఆమెను ఉక్కిరి బుక్కిరి చేసి తనకి కావాల్సింది పూర్తిగా దాదాపుగా 1 గంట సేపటి తర్వాత వరకు తీసుకుంటూనే ఉన్నాడు. శ్రేష్ఠ శరీరం బాగా అలసిపోయింది. ఇంకా చాలు, ఆగండి, కొంచెం గ్యాప్ అయినా ఇవ్వండి అని అంటూ శ్రేష్ఠ అన్నది. ఎందుకు గ్యాప్ ఇవ్వాలి, ఇది నా పెళ్ళాం, నా ఇష్టం, నేను
నాకు ఇష్టం వచ్చింది చేస్తా, ఆపడానికి నువ్వెవరు అసలు? పెళ్ళైనా కూడా అందరి ముందు మన పెళ్లి జరగలేదన్న కారణంతో నన్ను దూరం పెట్టావు ఇన్ని రోజులు. అప్పుడు ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? ఇకపై నీ మాట వినే ప్రసక్తే లేదు. ఇది నాది, నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను మత్తుగా అంటూనే ఉన్నాడు గౌతమ్. శ్రేష్ఠ నవ్వుతూ, నిన్నెవరు ఆపమన్నారు బాబు? నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఇప్పుడు ఎక్కడ కావాలా, ఎలా కావాలంటే అలా తీసుకో. కానీ ఈ క్షణం మాత్రం కొంచెం ఆగు. గాలైనా సరిగ్గా పిలుచుకోవాలి కదా నేను అని తను కూడా అతని స్టైల్లోనే చెప్పింది. వెంటనే గౌతమ్, సరే రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తా అని పక్కనే ఉన్న టవల్ తీసుకుని కట్టుకుని అక్కడి నుంచి లేచి అలా రూమ్ బయటకు వెళ్ళాడు. అయితే బెడ్షీట్ తనపై కప్పుకున్న శ్రేష్ఠ ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో అన్నట్లుగా అలా చూస్తోంది. అలా ఆమె కొద్దిసేపు తన శరీరానికి రెస్ట్ ఇస్తూ ఉంది. అలా కళ్ళు కూడా మూతలు పడ్డాయి. అయితే బయటికి వెళ్ళిన గౌతమ్ లోపలికి వచ్చాడు. వచ్చి డోర్స్ క్లోజ్ చేశాడు. అలా శ్రేష్ఠ దగ్గరగా వచ్చి ఆమె ఎదుర్కోవడం గమనించి వెంటనే తన 2 చేతులు కట్టేయడం ప్రారంభించాడు. అతను చేస్తున్న దానికి వెనుక వచ్చిన శ్రేష్ఠ కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నారు మీరు అని నిద్రమత్తులోనే అడిగింది. ఏం చేస్తున్నానా? మొదట నువ్వు చేశావే అదే ఇప్పుడు నేను చేస్తున్నా అని అన్నాడు. వద్దు ప్లీజ్ అంది శ్రేష్ఠ. వద్దంటే కుదరదు బేబీ, ఖచ్చితంగా నాకు కావాల్సింది నేను తీసుకుంటా అని అన్నాడు గౌతమ్. వెంటనే తీసుకో బాబు తీసుకో, ఇష్టం వచ్చింది చేసుకో అని అంది శ్రేష్ఠ. వెంటనే గౌతమ్ ఆగి తన వైపే చూస్తూ, నువ్వు అలా అనకూడదు, నన్ను ఏం చేయకండి అని మద్దెక్కిపోయి అరవాలి అని అన్నాడు. నేను చేయాలనుకున్నది నన్ను పూర్తిగా చేయనివ్వకుండా మధ్యలోనే ఆపేసి నన్ను బెడ్ పైకి లాగేశారు కదా, మీకు ఈ విషయంలో ఎందుకు నేను లొంగిపోతాను చెప్పండి, అసలు మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది శ్రేష్ఠ. తన మాటలకు అతని ఈగో ఎక్కడో హర్ట్ అయ్యింది. అవునా, ఎందుకు ఇవ్వవు, నేను చూస్తా అని వెంటనే తన పైనుండి బెడ్ దిగి తనకి ఎదురుగా నిల్చున్నాడు శ్రేష్ఠ. కళ్ళు మిలిమిలా మెరిసిపోతున్నాయి. ఎందుకంటే గౌతమ్ తన ఎదురుగా వితౌట్ క్లాత్ అసలు ఏమీ లేకుండా నిల్చున్నాడు కాబట్టి. ఇదేంటి అని సిగ్గుతో పక్కకి తిరిగి తన చేతులు అడ్డుపెట్టుకోవాలని చూసింది. కానీ తన చేతులు కట్టి ఉన్న కారణంతో ఏమీ చేయలేకపోయింది. వెంటనే గౌతమ్ తన కండలు బిగించి జిమ్ చేసిన తర్వాత ఎలా అయితే వారి కండలు చూసుకోవడానికి పోజెస్ పెడతారో అలా శ్రేష్ఠ ఎదురుగా నిల్చొని పెడుతూ తనను తాను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి బాడీ చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వక తప్పదు. శ్రేష్ఠ కూడా అలాగే ఫ్లాట్ అయింది. ఇప్పుడు తన ముందు తన కండలు మొత్తం కూడా బయట పడుతూ ఉంటే తనని తాను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. శ్రేష్ఠ గుట్కలు మింగుతూ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, నాకేం అర్థం కావడం లేదే, అయినా ఇంత బాగున్నాడేంటని లోపలే అనుకుంటూ కన్నార్పకుండా అతని వైపే చూస్తూ ఉంది. అది గమనించిన గౌతమ్, ఏంటి చూపులతోనే తినేస్తావా అని చాలా ముద్దుగా అన్నాడు. వెంటనే తన చూపులు పక్కకు తిప్పేసుకొని, లేదే, నేనెందుకు అలా చేస్తానని అంది శ్రేష్ఠ. వెంటనే గౌతమ్ అలా తన మీదకి వచ్చేశాడు. అతను అంత స్పీడ్ గా వచ్చేసరికి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు అలానే చూస్తోంది శ్రేష్ఠ. గౌతమ్ కూడా ఏం తక్కువ కాదు. గుచ్చి తనని అడగకుండా అలా తన కళ్ళల్లోకి చూస్తూ చాలా అందంగా కనబడుతున్న ఆమె నెక్పై ఒక ముద్దిచ్చాడు. ఆగండి, అలా చేయకండని మత్తులోనే చెప్తున్నా కూడా తనకి కూడా అదే కావాలనిపిస్తోంది. తను వద్దంటే ఆగుతాడా మన వాడు? అలా సున్నితమైన ముద్దు కాస్త హార్డ్ గా మారి అక్కడ తన ముద్దుకి గుర్తుగా ఒక చిన్న రెడ్ మార్క్ వదిలేశాడు. శ్రేష్ఠ చిన్నగా ఆ అంది. తను అరిచిన అరుపుకి మరికాస్త ఫీలింగ్స్ తనలో పెరిగి ఆమెను ఇంకాస్త డీప్ లోకి తీసుకుని వెళ్ళాలని చెప్పి అతని పెదవులు మెడవంపుల నుండి మెల్లగా కిందకి తీసుకుని వచ్చాడు. శ్రేష్ఠ ఆగండి, అలా చేయకండి, నాకేదో అవుతుంది, కనీసం ఒక్కటైనా విప్పండి అని పిచ్చెక్కిపోతూ అరుస్తుంది. అయినా గౌతమ్ తనని అసలు పట్టించుకోడు. తనలోని ఫీలింగ్స్ పెరిగిపోతున్న కొద్దీ ఆమె శరీరంతో ఆడుకోవడం కూడా పెంచేశాడు గౌతమ్. శ్రేష్ఠ వెనుకలు తిరిగిపోతుంది. ప్లీజ్ ఆగండి, అలా చేయకండి, నా వల్ల కావట్లేదని పిచ్చెక్కిపోతుంది అని అరుస్తూనే ఉంది. గౌతమ్ నవ్వుతూ, ఇప్పుడు చెప్పు, నువ్వే కదా ఇష్టం వచ్చి చేసుకో అన్నావు, ఇప్పుడు ఇలా వద్దు ఆగండి అని గిచ్చుకుంటున్నావు, ఇది నీ పనిష్మెంట్ అని అన్నాడు. వెంటనే మొదట తను మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. నేను ఇలా తన దగ్గర వస్తువులు ఓడిపోను అని మనసులో అనుకుంటూ, ప్లీజ్ తను ఏం చేయకండి అంటాను అంటారా? అంత లేదు, ఒక్కసారి నా కట్లు ఇప్పండి, నేనేంటో చూపిస్తానని పొగరుగా అంది. శ్రేష్ఠ కావాలనే ఇప్పుడు ఇలా గౌతమ్తో మాట్లాడింది, లేదంటే అతను ఆపడని తనకు కూడా బాగా తెలుసు. అయితే తను అలా మాట్లాడేసరికి గౌతమ్కి ఇంకాస్త ఇగో పెరిగిపోయింది. వెంటనే అతని పెదవుల ప్రయాణాన్ని మరికాస్త కిందకి తీసుకుని వస్తూ ఉన్నాడు. లోపల జీవమంటోంది. అసలు శరీరం అంతా వణికిపోతోంది. ఫీలింగ్స్ తనకి హై అయిపోతున్నాయి. తన వల్ల అసలు కంట్రోల్ కావడం లేదు. ఇప్పుడు ప్లీజ్ ఆపండి అని అంటే తను గెలిచినట్లవుతాడు కాబట్టి తన అరుపులని కంట్రోల్ చేసుకుంటూ ఆ మత్తుని ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తూ ఉంది. కానీ అది తన వల్ల కావట్లేదు. పెదవి చాటున తాగి ఉన్న ఆ మత్తయిన మాటలు బ్లాస్ట్ అయ్యి ఆ అని అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులకి
మరి కాస్త రెచ్చిపోతూ తనకిష్టం వచ్చిన చోట అతని పెదవులతో ఆమె శరీరాన్ని తడిపేస్తూ ముద్దులతో ముంచుతున్నాడు. అయితే ఆ తాపం తట్టుకోలేని శ్రేష్ఠ మెలికలు తిరుగుతోంది. తను అరుస్తూనే ఉంది. ఇంకా ఫీలింగ్ చాలా హై అయిపోయింది. తను హ్యాండిల్ చేయలేని అనిపించింది. తనకి ఇంకేదో కావాలి అనిపిస్తోంది. వెంటనే ప్లీజ్ ఇంకా ఆకండి, నా వల్ల కావట్లేదు, ముందు నా కట్లు ఇప్పండి, నేను కట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూనే ఉంది శ్రేష్ఠ. గౌతమ్ తన వైపు అలా చూస్తూ ఈ సమయంలో విప్పితే తను ఏం చేస్తుందో తెలుసుకోవాలనే ఆత్రంతో కట్లను ఒక్కసారిగా లాగి పక్కన విసిరేశాడు. శ్రేష్ఠ వెంటనే అతని ఫేస్ పట్టుకుని గట్టిగా రివర్స్ చేస్తే బెడ్ పై పడుకునేలా చేసి అతనిపై కూర్చొని ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా చేస్తారు అని మరుక్షణం కూడా ఆలోచించకుండా అతని పెదవుల్ని తన పెదవులతో లాక్ చేస్తూ ఆమెకు ఇష్టం వచ్చింది ఆమె చేయడం ప్రారంభించింది. ఆ విధంగా ఇద్దరు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ ఆ నైట్ అంతా అప్పటి వరకు వాళ్ళు ఎదురు చూసిన తాపాన్ని తీర్చుకుంటూ వాళ్ళ కోరికలను ఇష్టం వచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా ఎప్పటికీ అలసిపోయి పడుకున్నారు కానీ వాళ్ళకే తెలియదు. అలా రాత్రి గడిచిపోగా తెల్లవారి 10 గంటలు దాటుతున్నా కూడా ఇంకా ఇద్దరు లేవలేదు. వెంటనే రెస్పా ఏంటి ఇంకా లేవలేదని వెళ్ళి తలుపు కొట్టాలనుకుంది. అప్పుడు వాళ్ళ అమ్మ రెస్పాన్ ఆపుతూ అలా చేయకూడదు, వెళ్ళి ఇక్కడి నుండి అని కోపంగా తనని అరిచి పంపించేసింది. ఎందుకు చేయకూడదు, చాలా టైం అయిపోయింది కదా అని రెస్పా అంది. వసే మెట్టలు దాన అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళని అంటే శోభనం గదిలో ఉన్న వాళ్ళని లేపకూడదు, వెళ్ళు, టైం అయితే నేను లేపుతానే అని అంది. ఆమె రెస్పా ఆమె వైపు కోపంగా చూస్తూ నీకు ఇష్టం వచ్చి చేసుకోవని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె నవ్వుతూ పిచ్చి పిల్ల అని అనుకుంటూ ఆమె కూడా ఆమె పని చేసుకుంటూ ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎవరు లేపాలని కూడా అనుకోలేదు. ఇలా సమయం దాటి పోతూ ఉండగా ఇంకా లేచలా రేరనుకొని వాళ్ళ అమ్మ వెళ్ళి తలుపు తట్టింది. 2-3 సార్లు తలుపు కొడితే లేవకపోయినా కూడా మళ్ళీ ఒకసారి పుట్టిన వెంటనే గౌతమ్కి మెలకు వచ్చి తను లేచాడు. అలా పక్కకి తిరిగి చూడగానే శ్రేష్ఠ గౌతమ్ని గట్టిగా పట్టుకొని తన కౌగిలోనే ఒదిగిపోతూ ఉంది. ఆమె ముంగుళ్ళని తన ఫేస్ పై నుండి పక్కకి అంటూ రాత్రంతా తన కింద ఎలా నలిగిపోయిందో గుర్తు చేసుకొని నవ్వుతూ ఆమె నుదుటిపైన ఒక ముద్దు పెట్టి తనకి రెస్ట్ అవసరం అనుకొని ఆమెకి బెడ్షీట్ ని కప్పేసి టవల్ కట్టుకుంటూ అలా డోర్ తీయడానికి వచ్చాడు. షర్ట్ లేకుండా ఓన్లీ టవల్ పై ఉన్న గౌతమ్ తలుపు తీసేసరికి ఆమె పక్కకు తిరిగి చాలా లేట్ అయిందని వచ్చాను బాబు, తనని కూడా లేపి టిఫిన్ చేయడానికి రండని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. గౌతమ్ మరొక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి ఏమైంది ఆవిడికి, ఎందుకు అలా వెళ్ళిపోయారని తన వైపు చూసుకుని షర్ట్ లేకుండా రావడం తప్పు కదా అనుకుంటూ వాళ్ళ లోపలికి వెళ్తూ శ్రేష్ఠ వైపు చూసి అంత క్యూట్ గా నిద్రపోతున్న తనని లేపాలని నాకు లేదని మనసులో అనుకుంటూ అలా వాష్రూమ్ లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవడానికి. అలా అతను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రెడీ అయ్యే లోపే శ్రేష్ఠ కూడా నిద్ర లేచింది. లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ అని గౌతమ్ కి చెప్పి అలా బెడ్ దిగుదాం అనుకునే లోపు తన శరీరం అంతా ఒకటే నొప్పులు కాలు కింద పెట్టబోయి ఆ అని అరిచింది. వెంటనే షర్ట్ వేసుకుంటున్న గౌతమ్ వెనక్కి తిరిగి ఏమైందంటూ తన దగ్గరికి వచ్చేశాడు. శ్రేష్ఠ అతని వైపే కోపంగా చూస్తూ కట్టుకున్న బెడ్షీట్ ని పట్టుకుని ఏమైందో మీకు తెలియదా, మరొక రాత్రి మనకు లేదన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా చేశారు మీరు, ఇప్పుడు చూడండి కాళ్ళు ఎంత నొప్పిగా ఉన్నాయో అని అలా నడవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది శ్రేష్ఠ. గౌతమ్ తన వైపు నవ్వుతూ చూస్తూ అవునా మరి నాకేంటి రోజు కంటే చాలా జోష్గా ఉంది అని అన్నాడు. శ్రేష్ఠ అతని వైపు ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది, చేసిందంతా నన్ను కదా చేసింది, నాకే ఉంటుంది అని నీకే ఉంటుంది అని అంది. గౌతమ్ మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఎత్తుకుని వెళ్ళి స్నానం చేయించనా, ఆ తర్వాత ఎత్తుకొని తీసుకుని వెళ్ళి తినిపించనా అంటూ క్యూట్ గా అడిగాడు. శ్రేష్ఠ చాలే ఆపండి, చేసినా చేస్తారు మీరు అని అలా ఒక అడుగు వేయాలనుకుంది. కానీ తనకి నిజంగానే బాడీ మొత్తం చాలా నొప్పులుగా ఉన్నాయి. వెంటనే గౌతమ్ చేయి పట్టుకొని నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి వాష్రూమ్ లో కూర్చోబెట్టండి అని కొంచెం పొగరుగా అన్నది. దీనికన్నా స్నానం అంటే కూడా చేయిస్తాను బంగారం అనుకుంటూ తనని ఎత్తుకుని వెళ్ళి వాష్రూమ్ లో నిలబెట్టాడు. వెంటనే అతన్ని బయటకు గెంటేసింది శ్రేష్ఠ. డోర్ దగ్గర ఉన్న గౌతమ్ ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, వెంటనే వచ్చి వాలిపోతాం అని నవ్వుతూ అన్నాడు. అలా వాళ్ళిద్దరి గిల్లి గజ్జాలు ఆడుకుంటూ కొంతసేపటికి రెడీ అయ్యి బయటకు వచ్చారు. అయితే అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అంతా బయటకు వచ్చిన వెంటనే తినడానికి వడ్డించారు. తినడం పూర్తయిన వెంటనే గౌతమ్ నేను వర్క్ పై బయటకు వెళ్తున్నా, ఈవినింగ్ లోపు వచ్చేస్తా అని తనతో చెప్తున్నాడు. శ్రేష్ఠ వాళ్ళ అమ్మ అలా వెళ్ళకూడదు బాబు, మీరు ఈ 3 రోజులు ఇల్లు కదలకూడదు అని చెప్పారు. అదేంటి, నాకు చాలా వర్క్స్ ఉన్నాయండి, వెళ్ళాలని అన్నాడు గౌతమ్. గౌతమ్ కి సమాధానం చెప్పడం ఆవిడ వల్ల కాలేదు. ఎంత వాళ్లకు అల్లుడైనా సరే అతనిపై కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి. అయితే అది గమనించిన శ్రేష్ఠ నేను చెప్తానులే అమ్మా, నువ్వు కంగారు పడకు అని తన గదికి వెళ్ళింది. వెనకే గౌతమ్ కూడా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళకూడదని చెప్తున్నారు కదా,
మీరేంటి ఇలా వాదిస్తున్నారని అంది శ్రేష్ఠ. నేనెక్కడ వాదించానే బాబు, నాకు వర్క్స్ ఉన్నాయి, వెళ్ళాలంటున్నా, ఈ సాంప్రదాయాలన్నీ నాకు తెలియవు కదా అని అన్నాడు. ఇప్పుడు తెలిసింది కదా, ఈ 3 డేస్ ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని గట్టిగా చెప్పింది శ్రేష్ఠ. అంటే 3 డేస్ డే అండ్ నైట్ మనకిదే పనా అంటూ తన నడుము పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. వెంటనే శ్రేష్ఠ దూరంగా నెట్టేసి, అంత లేదు, ఇప్పటికే అందరి ముందు కవర్ చేయలేక చచ్చాను, ఇప్పుడు కూడా అంటే నా వల్ల కాదు, నైట్ వరకు ఆగాల్సిందే అని అంటూ ఆ గది నుండి బయటకు రావాలని చూసింది. వెంటనే గౌతమ్ తన నడుముని పట్టుకుని వెనుక నుండి హక్ చేసుకుంటూ, మరి డే మొత్తం నన్ను ఏం చేయమంటావు బంగారం అని అంటూ వెనుక నుండి తనని హత్తుకుని చెప్పాడు ఇంకాస్త గట్టిగా. ఆమె మీదపై కిస్ చేస్తూ ఉన్నాడు. గౌతమ్ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటూ ఆ గదికి నుండి బయటకు నవ్వుతూ సిగ్గుతో పరుగులు తీసింది శ్రేష్ఠ. గౌతమ్ కూడా నవ్వుతూ అలా కూర్చొని ల్యాప్టాప్ లో తన వర్క్ ని చేసుకుంటూ ఉందామని చెప్పి తన సెక్రటరీకి కాల్ చేసి కంపెనీ పనులన్నీ తనకి మెయిల్ చేయమని చెప్పాడు. అలా తన వర్క్ రూమ్ లో కూర్చొని చేసుకుంటూ ఉన్నాడు. అలా 3 రోజులకు కూడా తనకు ఇష్టం వచ్చినట్లు శ్రేష్ఠకి నైట్ చుక్కలు చూపిస్తూ, పగలు అలా తనని ఫ్రీగా వదిలేస్తూ తన వర్క్ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు గౌతమ్. అయితే 3 రోజుల తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి పంపించడానికి అందరూ ప్లానింగ్ చేస్తున్నారు. ఆ రోజు ఎందుకు గౌతమ్ చాలా సంతోషంగా కనిపించాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా శ్రేష్ఠ గౌతమ్ దగ్గరికి తన గదికి వచ్చింది. అతని వైపే చూస్తూ, ఏంటి సార్ చాలా జోష్గా ఉన్నారని అడిగింది. గౌతమ్ తన వైపు చూస్తూ, అది సీక్రెట్, నీకు చెప్పకూడదని కన్ను కొట్టాడు. నాకు చెప్పకూడని సీక్రెట్ ఏంటది, ఇప్పుడు నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని అంటూ మారం చేస్తుంది. టైం దగ్గర పడుతుంది కదా, నీకే అర్థమవుతుంది, ఎందుకంత తొందర, నీకంత తొందరగా ఉందా మరి అని, ఇప్పుడే స్టార్ట్ చేసేయమంటే డోర్ క్లోజ్ చేసి మరీ స్టార్ట్ చేస్తా అని కొంటెగా తన చెవి దగ్గర అన్నాడు గౌతమ్. వెంటనే శ్రేష్ఠ తనని అలా నెట్టేసి, చాలే ఆపు, సిగ్గులేదా నీకు, నైటే కదా అలా చేశావు, మళ్ళీ నా అంటూ సిగ్గుపడుతూ చిలిపిగా తిట్టింది. గౌతమ్ తన ఫేస్ పట్టుకొని, అబ్బా ఎంత ముద్దొస్తున్నావే, ఇంత క్యూట్ గా ఎలా పుట్టావో, నువ్వు అలా తిడుతూ ఉంటే ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటే తనని ముద్దు పెట్టుకున్నాడు. చాలే, మొదటి ఇలానే అంటారు, మెల్లగా గుట్టలో పడేసుకుంటారు, ఆ తర్వాత వద్దన్నా కూడా ఇంకా ఆగరు, నా దుంప తెగిపోతుంది, ఇప్పుడు మాత్రం మీ వల్ల నేను పడను, వదలండి, వెళ్ళండి, దూరంగా వెళ్ళండి అని అతన్ని అంది. అప్పుడు గౌతమ్ తనకు దగ్గరగా వచ్చి, ఇప్పటి వరకంటే నీ మాట చొప్పున ఏదో అలా నీకు అందరి ముందు దూరంగా ఉన్నా, అలాగే రూమ్ లో కూడా ఉన్నా, దూరంగానే ఉన్నా, కానీ ఇప్పుడు నాకు రేఖలు వచ్చేసాయి బేబీ, ఇప్పుడు నిన్ను వదులుతానా, అస్సలు వదలను, నువ్వు ఇది భరించాల్సిందే బంగారం అంటూ నవ్వాడు. శ్రేష్ఠ సిగ్గుపడుతూ అతని వైపు అలానే చూస్తుంది. ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నావు అని అన్నాడు. సిగ్గుతో ఫేస్ ఎర్రబడిన శ్రేష్ఠ చూసినంతసేపు చూసి చటుక్కున అతని పెదవులపై ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకు వేగంగా వెళ్ళిపోయింది. గౌతమ్ తన ముద్దు షాప్ లో నుంచి బయటకు వచ్చి, ఏంటిది, దీనికి ఏమైంది సడన్ గా, అయితే ఈ రోజు మామూలుగా ఉండదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు గౌతమ్. అలా వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేసేసిన తర్వాత ఇద్దరు కూడా కారులో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న తర్వాత శ్రేష్ఠ వాళ్ళ అమ్మకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి నిద్రపుచ్చారు. కథ కొనసాగుతుంది. మరి గౌతమ్ శ్రేష్ఠాల మధ్య ఉన్న దూరం కూడా తొలగిపోయింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వీళ్ళ జీవితం ఇలాగే కలకాలం సంతోషంగా ఉంటుందా, శత్రుశేషం ఇంకా మిగిలిపోయింది కాబట్టి వాళ్ళ వల్ల వీళ్ళకి ఏమైనా ప్రమాదం జరగనుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.